జాబిలమ్మ తొంగి చూసినమ్మ అందమైన లోకమే వెండి మబ్బులను ఎదురు చూసినమ్మ వెన్నెలమ్మ కోసమే పూసే కోయిలమ్మ పూసే పూలరెమ్మ జాబిలమ్మ రాకతో చిందులేసే ఆమని చందమామ తోడని చిందులేసే ఆమని చందమామ తోడని నింగి జాబిలమ్మ తొంగి చూసినమ్మ అందమైన లోకమే వెండి మబ్బులను ఎదురు చూసినమ్మ వెన్నెలమ్మ కోసమే ఎర్రా ఎడ్లను కట్టి ఏలూరి బస్తీ నిలిపి ఏరు దాటి పోదాం పిలువరు బప్పగా ఏట్రా జోరుగా వెళ్ళిపోతాను ఏడు వంట గంట అయిపోయినదేటే అయిందిరా వంట మాకు గంట నీకు ఏట్రా ఏలకాలలో నువ్వునా ఒరే పాపిగా మొన్న నా దగ్గర 100 రూపాయలు గెలిచేసావు కదా ఏం చేసావురా తాజ్ మహల్ కొనడానికి అడ్వాన్స్ ఇచ్చినారా నీ మోకానికి అది ఒకటే తక్కువ అది సరే గాని నాకు గంట బయట పని ఉంది ఈలోకి ఇల్లు జాగ్రత్త చూసుకో అంత అర్జెంట్ పని నోటు పుస్తకాలు కొన్ని గంధాలు కొనాలా ఎందుకురా ఎందుకేట్రా జాతకాలు రాయడానికి నోటు పుస్తకాలు చదవడానికి జ్యోతిషి గ్రంథాలు ఎవరికి రా పుస్తకాలు ఏటా ఏదో ప్రశ్న నాకే నువ్వేడు చేసుకుంటావు ఈ మధ్యన మేము జ్యోతిషం నేర్చుకున్నాము నిజమా నిజమంటావేంట్రా అర్జెంట్ గా 10 మందికి జ్యోతిషం రాయాలి వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చి 1 వారం రోజులైంది తెలుసా నీకు జ్యోతిష్కం వచ్చని నాకు ఇప్పుడు చెప్పనదేటి అంటే నాకు తెలియకడుతున్నారు నేను చేసే ప్రతి పని నీకు చెప్పాలేంట్రా వరి బాపిగా నాకు జ్యోతిష్కం చెప్పరా ఇప్పుడే చెప్పరా 10 రూపాయలు ఇస్తాను రా 10 రూపాయలు 100 ఇచ్చినా చెప్పరా మరి ఎంత కావాలో చెప్ప 200 అమ్మో 200 బయట అయితే 500 తీసుకుంటావా నువ్వు ఫ్రెండ్ కదా నీ దగ్గర అయితే 200 సర్లే ఇస్తాలే చెప్పు ముందు డబ్బులు ఎట్టవా 200 ఉన్నారా ఒరే పాపిగా నీకు జరిగింది జరుగుతున్నా జరగబోయి చెప్తాను నువ్వు అవును నిజం అంటేనే ఈ డబ్బులు నేను తీసుకుంటాను రా లేకపోతే ఈ డబ్బులు నీకు ఇచ్చేస్తాను అలాగే చెప్పరా చెయ్యి జాతకం చెప్పరా అంటే అట్టేస్తున్నావేట్రా ఉండే నీకు ఒక అమ్మ నాన్న ఉండేవారు ఇప్పుడు లేరు నిజమేనా నిజమే
నీ రోజు మొక్కలకి సేవ చేస్తుంటావు, నిజమేనా? అవును. ఏదో రోజు నువ్వు పైకి పోతావురా. మీ బండనయ్యాల జాతకం చెప్పరా అంటే ఏటేటో చెప్పేస్తున్నావు. చెప్పేది జాతకమేనా? అమ్మ బప్పిగా నన్ను మోసం చేసేసినవరు. నేనేం మోసం చేయలేదు. నేను జరిగింది చెప్పాను. నీకు అమ్మ నాన్న ఉండేవారని, ఇప్పుడు లేరని. జరుగుతున్నా చెప్పాను. నువ్వు రోజు పూల మొక్కలకి సేవ చేస్తున్నావని. జరగబోయేది చెప్పాను. నువ్వేదో రోజు పైకి పోతావని. ఎంతకంటే ఎవడరా నీకు ఈ ప్రపంచంలో జాతకం చెప్పేది? ఏంటి కల్పన, బాగా లేట్ అయింది. పని ఎక్కువగా ఉందా? అవునండి, ఇవాళ హాస్పిటల్ కి మందులు సప్లై అయ్యాయి. అవన్నీ లెక్క చూసి స్టోర్ రూమ్ లో పెట్టించేసరికి బాగా ఆలస్యమైంది. అలాగే పాపం, చాలా అలసిపోయావు. టీ గానీ కాఫీ కానీ తాగుతావా? కలుపుకొని వస్తాను. అబ్బాబే వద్దండి, భోజనం చేద్దామండి. భోజనమా? మీకేమన్నా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చి పట్టింది. నువ్వు అర్ధరాత్రి వరకు తిరిగి వస్తుంటే పిచ్చి పట్టదు? హాస్పిటల్లో లేట్ అయిందని చెప్తే మీకు అర్థం కాదా? ఏంట నోరు బాగా లేస్తుంది, తగ్గించు. బాగా తాగొచ్చి అల్లరి చేస్తున్నారన్నమాట. చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? ఇంతవరకు ఎక్కడ ఉన్నావు? ఆ బాబునిడి గారితో తిరిగా లేక డాక్టర్ షికార్లు కొడుతున్నా? చెప్పు. మీరు మనిషి అయితే కదా నేను చెప్పిన అర్థం చేసుకోవడానికి. అంటే నేను మనిషిని కాదని వేరే వాళ్ళ కమిట్ అయ్యావు? నన్ను కొట్టండి, చెప్పండి, బయట చెడు తిరుగులు తిరిగింది కాక నాకే జీవితం చెప్తా. మళ్ళీ ఇలాంటి ప్రవేశాలంటే నిజంగానే వాడు
నువ్వే కాపాడు. చూడండమ్మా, మొత్తం మీద ఈ పరిస్థితి ప్రాణాపాయ నుంచి గట్టెక్కింది. మీరు సమయానికి ఈవిడ్ని కాపాడకపోయి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. సరే గాని ఈ విషయం బాపిరెడ్డి గారికి చెప్పారా? లేదు బాబు, అమ్మాయిని ఈ పరిస్థితిలో చూశాక ఏం చెయ్యాలో పాలుపోలేదు. సరే, బాపిరెడ్డి గారికి నేను చెప్తాను. సాయంత్రం వరకు ఈవిడికేం ఇవ్వకండి. దాహం అయితే కాస్త నీళ్లు ఇవ్వండి. అలాగే. ఏమ్మా, మరి నేను వస్తాను. మంచిది బాబు. ఇక నేను బయలుదేరుతాను. కల్పన, డోంట్ వరీ అమ్మా. అమ్మా కల్పన, ఎలాగుందమ్మా ఇప్పుడు? బామ్మగారు, ఆయన ఎక్కడికి వెళ్ళారు? వాడెక్కడ ఎందుకుంటాడమ్మా? ఏ సారా కొట్లోనూ ఉండి ఉంటాడు. స్వాతి, అమ్మా, నువ్వు ఈ పని చేసే ముందు నీ బిడ్డ భవిష్యత్తు గురించి ఒక్క క్షణం ఆలోచించావా? ఊరుకో అమ్మా, ఊరుకో. సచ్చి ఏమీ సాధించలేం. నీతో పాటు నీ బిడ్డ భవిష్యత్తు నాశనం చేయడం తప్ప. ఏటికి ఎదిరీదగలిగితే తప్పకుండా ఒడ్డుకు చేరుకోగలుగుతాం. ఆ ఆత్మస్థైర్యంతోనే బ్రతకాలమ్మా నువ్వు. రంగయ్య, రంగయ్య! అయ్యా, వస్తున్నాయి గారు. పిలిచారా బాబు? బాబు ఇంకా లేవలేదా? లేదయ్య గారు, రాత్రి టీవీలో చిన్నపిల్లల సినిమా వస్తూ చూస్తుండిపోయారయ్యా. పైగా ఈవేళ బడి సెలవట కదయ్యా. ఏ ఇవాళ సెలవు ఎందుకని? వాళ్ళ స్కూల్లో పెద్ద క్లాసులకి పోటీలు ఉన్నాయట బాబు, అందుకని చిన్న క్లాసులు సెలవు ఇచ్చారట. సరే గాని బాబు స్కూల్లో ఏం అలర పెట్టడం లేదు కదా? లేదయ్యా, బుద్ధిగా చదువుకుంటున్నారటయ్యా. బాబు చాలా తెలివైన వాడని స్కూల్లో టీచర్లందరూ పొగుడుతున్నారటయ్యా. వాడు బుద్ధిగా చదువుకోవడమే కదా మనకు కావాల్సింది. ఎంతైనా పులిబిడ్డయ్యా బాబు. చిన్నబాబు గారు మీకంటే చాలా పెద్ద చదువుతారు బాబు. అయ్యగారు, ఈవేళ మూర్తిబాబు గారు పుట్టినరోజు కదా, ఆ బాబు ఇంకా రాలేదండి బాబు. వచ్చేస్తాడు. కాకపోతే నేనే గుడికెళ్ళి అభిషేకం చేయించుకురమ్మని చెప్పాను. లేదయ్యా, ఆ బాబు ముందు ఈ గుడికొచ్చి ఈ దేవుని దర్శించుకున్న తర్వాతే ఆ గుడికి వెళ్తారయ్యా. ఏంటో మీ అందరి పిచ్చి అభిమానమే ఇదంతా. హలో, ఎవరు? ఓ డాక్టర్ గారా? ఏం సార్, ఏంటి విశేషాలు? మై గాడ్, అలాగా? ఎలా ఉంది ఇప్పుడు? ఆహా, ఓకే. ఇంతకీ ఇంటి దగ్గర ఉందా? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ అలాట్ ఫర్ సేవింగ్ హర్. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను. బాబు, బాబు ఏంటండి బాబు అంత కంగారు పడిపోతున్నారు? కల్పన సూసైడ్ చేసుకోపోయిందట. అయితే ఇప్పుడు అమ్మగారికి ఎలా ఉంది బాబు? ప్రాణాపాయం తప్పిందట. రంగయ్య, నేను ఇప్పుడే కల్పన ఇంటికి వెళ్ళొస్తాను. ఈలోగా మూర్తి వస్తే ఎక్కడ ఉండమని చెప్పు. అట్టాగే బాబు. Like and subscribe Eagle Media Works.